I'm feeling very happy and blessed to be here for this Indian, South Indian, Telugu cultural and traditional views here. Mana kutumbam, mana Telugu kutumbamta kalisi Telugu tradition and culture చూడడానికి ఎంతో I am feeling blessed. దానికైతే మాటలతో చెప్పలేను కానీ నేనైతే ఒక ప్రామిస్ చేస్తున్నాను. అదేంటంటే I just wanna be with you all my Telugu people in both Telugu states and South India. And one more thing is, ఇది ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణకే కాకుండా Telugu culture and tradition through over the world, from here the Telugu states to the India, from India to all over the world. I am ready to spread it all. సార్ ఈరోజు కార్యక్రమంలో వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరెవరు? అండ్ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియులు అత్యంత ఆప్తులు దినేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మోర్ ఆచార్యులు గారు పెద్దలు, మన ఫస్ట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ, మా నాన్నగారికి అత్యంత సన్నిహితులు, పూర్వపు స్నేహితులు అయిన మన గౌరవనీయులు ఆచార్యులు గారిని, ఎమ్మెల్సీ గారిని కలుసుకోవడం, ఆయన నాయకత్వంలో మేము వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా పూర్వకంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ఈ మీడియా సాక్షిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మన పెద్దలు మన ముందు నడిపించి వెళ్ళారు, నడిపిస్తూ వస్తున్నారు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ బీ రెడీ ఫర్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ టుగెదర్ వి బోల్డ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రవళిక. ఓకే, మీ గురుగారి పేరు? ఇంద్రాణి. ఓకే, ఏ పాట మీద ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీరు? హరరమణి. ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు? ఒకటి. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ చేతుల మీదుగా నంది అవార్డు తీసుకున్నారు? నంది అవార్డు ఒక చాలా గొప్ప అవార్డు, అది అందుకున్నారు. మీకు ఎలా అనిపించింది? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు డ్యాన్సెస్లో మీరు? భరతనాట్యం, ఇంకా? వెరీ గుడ్. అచ్చా, మీకు డ్యాన్స్తో పాటు ఇంకేమేమి వచ్చు? వేరే ఆర్ట్స్? వెరీ నైస్. ఇంకా? ఓకే, మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీ టీచరు, డాన్స్ ట్రైనింగ్ ఇచ్చే టీచరు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారా? ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు మీకు? ఓకే, నంది అవార్డు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మేము అనుకునింటాం మాకు రావాలని, కానీ ఆమెకి మా కళని ఆమె దగ్గర చూస్తున్నాము. చాలా ఖుషిగా ఉంది.